ఈ రోజుల్లో డిస్ప్లే బ్యాటరీ అన్ని మొబైల్స్లో బాగానే ఉంటుంది. బట్ కెమెరా ఎవరైతే బెస్ట్ కెమెరా కోసం మొబైల్ కొనాలనుకుంటారో ఈ ఆఫర్ సేల్స్లో ఈ వీడియోని అయితే మిస్ చేయకండి. సో 9,000 నుంచి 1 lakh వరకు ఈ ఆఫర్స్లో మనకి అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా మొబైల్స్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో నేను ఆ ప్రైస్ రేంజ్లో అందుబాటులో ఉన్న బెస్ట్ కెమెరా మొబైల్ గురించి అయితే మాట్లాడతాను. ప్రతి ప్రైస్ని అయితే కవర్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో మొదలు పెట్టే ముందు ఈ ఆఫర్స్ టైంలో అప్పుడప్పుడు సడన్గా లూట్ డీల్స్ వస్తాయి. అప్ టు 70%, 80%, 90% డిస్కౌంట్తో కూడా కొన్ని ప్రొడక్ట్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు నేను వీడియో షూట్ చేసి పెట్టే లోపు డీల్ అయితే ఎక్స్పైర్ అవుతుంది. అలా జరగకుండా ఎప్పటికప్పుడు ఇలాంటి డీల్స్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తుంటాను. మీరు ఇప్పటివరకు జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అయ్యి యాక్టివ్గా ఉండండి. సో ఈ టైంలో రెగ్యులర్గా లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి. ముందుగా 9,000 ప్రైస్ రేంజ్లో బెస్ట్ కెమెరా మొబైల్ మనకు అందుబాటులో ఉన్న దాని గురించి మాట్లాడుకుంటే iQOO Z9 Lite 9,500కి అయితే వస్తుంది విత్ కార్డ్ డిస్కౌంట్. 10,000 మీ స్ట్రిక్ట్ బడ్జెట్ ఉంటే కెమెరా కూడా బాగుండాలి అనుకుంటే iQOO Z9 Lite బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 11,000 మీ బడ్జెట్ అయితే Samsung F15, M15 అయితే కన్సిడర్ చేయండి. కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. 13,000 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 11,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ 15,000 బడ్జెట్లో బెస్ట్ కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే iQOO Z9 20,000కి లాంచ్ అయింది. ఇప్పుడు కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని 15,000కి వస్తుంది. నిన్న కూడా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. వీడియో క్వాలిటీ, ఫ్రంట్ కెమెరా కూడా డీసెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ మీ బడ్జెట్ కనుక 20,000 ఉండి మీరు వీడియో క్వాలిటీ కూడా బాగుండాలి, కంటెంట్ క్రియేట్ చేస్తాను, స్టెబిలైజేషన్ బాగుండాలి, అండ్ అన్నింటికంటే ఇంపార్టెంట్ ఫ్రంట్ కెమెరా చాలా బాగుండాలి అనుకుంటే నథింగ్ ఫోన్ 2A. సో 20,000కి అయితే ఇప్పుడు కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా, వీడియో క్వాలిటీ ఎక్సలెంట్. అండ్ ఇంకొంచెం బెటర్గా వీడియో క్వాలిటీ కావాలి, 4Kలో కూడా స్టెబిలైజేషన్ బాగుండాలి అనుకుంటే పోకో F6 22,000కి అయితే వస్తుంది. కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని డీల్ని ఆల్రెడీ రివీల్ చేశారు. నేనైతే రివ్యూ చేసినప్పుడు ఆ వీడియో క్వాలిటీ చూసి అయితే షాక్ అయ్యాను. ఫ్లాగ్షిప్ రేంజ్ వీడియో క్వాలిటీ అయితే ఉంది. అండ్ ఫొటోస్ గురించి అయితే కాదు, వీడియో క్వాలిటీ మీ ప్రయారిటీ అయితే కంటెంట్ క్రియేటర్, రీల్స్ ఇలాంటివి షూట్ చేసేవాళ్ళు 22,000లో బెస్ట్ వీడియో కెమెరా ఫోన్ పోకో F6. అండ్ అఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ 22,000 ప్రైస్ రేంజ్లో చూస్తే మోటో ఎడ్జ్ 50 నియో రీసెంట్గా అయితే లాంచ్ అయింది. మెయిన్గా పోర్ట్రేట్స్ దిగుతుంటారు కదా, DSLR లాంటి పోర్ట్రేట్స్ కావాలి అనుకునే వాళ్ళు 21,000లో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని వస్తుంది. పోర్ట్రేట్స్ అయితే సో టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. సో పోర్ట్రేట్స్ ఎక్కువ దిగే వాళ్ళు మోటో ఎడ్జ్ 50 నియోని 22,000లో కన్సిడర్ చేయొచ్చు. అండ్ 25,000లో మోటో ఎడ్జ్ 50, 27,000లో మోటో ఎడ్జ్ 50 Pro నెక్స్ట్ లెవెల్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే ఉంది. సర్ప్రైజింగ్లీ కెమెరా ఫోన్ రికమెండేషన్స్లో ఈ ప్రైస్ రేంజ్లో మోటో ఫోన్స్ ఉన్నాయి. ఒకప్పుడు మోటో ఫోన్స్ అంటేనే కెమెరాస్ యావరేజ్గా ఉంటుండే. బట్ ఈ మధ్య కాలంలో ఈ 20-30 మధ్య ప్రైస్ రేంజ్లో మంచి కెమెరా ఫోన్స్ అయితే మోటో తీసుకొస్తుంది. అండ్ సామ్సంగ్లో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే 28,000, 29,000 ప్రైస్ రేంజ్లో కార్డ్ డిస్కౌంట్ కలుపుకొని S23 FE అయితే వస్తుంది. కెమెరా పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సామ్సంగ్లోనే బెస్ట్ కెమెరా కావాలనుకుంటే అండర్ 30K కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా పిక్సెల్ 8A 27-28,000 ప్రైస్ రేంజ్లో అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్గా అండర్ 30,000 అయితే వస్తుంది. సో మెయిన్గా ఈ స్ట్రీట్ ఫోటోగ్రఫీ, నేచర్, ల్యాండ్స్కేప్స్ ఇవి తీస్తారు కదా, వాళ్ళకైతే ఈ కెమెరా ఎక్సలెంట్గా నచ్చుతుంది. డైనమిక్ రేంజ్ కూడా బాగుంటుంది, వీడియో క్వాలిటీ అయితే బాగుండదు. అండ్ హ్యూమన్ ఫోటోస్, పోర్ట్రేట్స్కి అయితే పిక్సెల్ 8A పనికిరాదు. బట్ నేను ఫస్ట్ చెప్పిన ల్యాండ్స్కేప్స్, నేచర్, స్ట్రీట్ ఫోటోగ్రఫీ అలాంటి వాటికి మాత్రం అండర్ 30,000 పిక్సెల్ 8A కెమెరా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వివో V40 రెగ్యులర్గా 35,000 ఉంటుంది. కార్డ్ డిస్కౌంట్తో 33,000 ప్రీవియస్లీ వచ్చింది. ఈ సేల్లో 30,000కి వస్తే బెస్ట్ కెమెరా ఫోన్ అయితే అవుతుంది వివో V40. ఓవరాల్ ఆల్రౌండర్ ఫోన్, పోర్ట్రేట్స్ కానీ, నేచర్ కానీ, సో ఎలా తీసినా కానీ మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. అండ్ జీస్ కొలాబరేషన్ ఉంది కాబట్టి చాలా స్టైల్స్ అయితే ఉంటాయి. 30,000లో బెస్ట్ కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ 34,999కి Xiaomi CV14 అయితే వస్తుంది. లీకా కొలాబరేషన్తో లాంచ్ చేయడం 42,000, 43,000కి లాంచ్ చేశారు. బట్ ఈ సెల్లో 34,999కి రాబోతున్నట్లు ఆల్రెడీ వాళ్ళు రివీల్ చేశారు. నేనైతే దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను, మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. కెమెరా అవుట్పుట్, లీకా కొలాబరేషన్ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. చాలా మంచి కెమెరా ఫోన్ విత్ పర్ఫార్మెన్స్ 34,999కి. అండ్ పిక్సెల్ 8 Pro కూడా ఇంతకుముందే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేశాను, 37,000కి వచ్చింది. ఈ సేల్లో కూడా 37,000కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండర్ 40,000 అయితే రావచ్చు, స్టాక్ ఉంటేనే తీసుకొస్తారు. సేమ్ పిక్సెల్ 8A రిక్వైర్మెంట్స్ ఉంటేనే ఈ పిక్సెల్ 7 Proని కన్సిడర్ చేయండి. సో హ్యూమన్ ఫొటోస్కి, పోర్ట్రేట్స్కి అయితే అంత బాగాలేదు. బట్ 5x లెన్స్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది. కాకపోతే 5x లెన్స్తో ఇప్పటికీ వీళ్ళు పోర్ట్రేట్ ఆప్షన్ ఇవ్వట్లేదు. ఈవెన్ 8 Proలో కూడా ఇవ్వలేదు, ఈవెన్ 9 సిరీస్లో కూడా ఇవ్వలేదు. బట్ 37,000లో నేను ఫస్ట్ చెప్పిన రికమెండేషన్స్ ఉండి టెలిఫోటో లెన్స్ కూడా కావాలి అనుకుంటే పిక్సెల్ 7 Pro
అండర్ 40,000 వస్తే కన్సిడర్ చేయొచ్చు. అండ్ అండర్ 40,000లోనే మంచి కెమెరా ఫోన్ అయ్యే అవకాశం ఉన్న మరొక మొబైల్ వివో V40 Pro. 50,000 అయితే ఉంది, కార్డ్ డిస్కౌంట్తో 45,000-44,000కి ఆల్రెడీ వస్తుంది. సో ఈ సేల్లో 40,000లో వస్తే సో జీస్ కొలాబరేషన్తో సో బెస్ట్ కెమెరా ఫోన్ V40 Pro 40,000లో వస్తేనే. అండ్ నెక్స్ట్ 47,000లో Xiaomi 14 అయితే వస్తుంది. Xiaomi ఫ్లాగ్షిప్ కెమెరాస్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, నేను ఇప్పటికీ Xiaomi 14 Ultra వాడుతున్నాను. సో 5x లెన్స్, అందులో 3x లెన్స్, అదొకటే డిఫరెన్స్. రిమైనింగ్ అంతా కూడా సో మీకు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. కెమెరాస్ ఎక్సలెంట్గా ఉంటాయి 47,000లో. అండ్ iQOO 12 OnePlus 12 కూడా అరౌండ్ 47,000-48,000లో వస్తాయి. మీ బ్రాండ్ రిక్వైర్మెంట్ని బట్టి ఈ మూడింట్లో ఏదైనా కన్సిడర్ చేయొచ్చు. బట్ నా ఫేవరెట్ కెమెరా ఫోన్ మాత్రం 45,000-50,000 మధ్యలో ఈ మూడిట్లో Xiaomi 14. అండ్ ఇన్ కేస్ 50,000కి కనుక Vivo X100 వస్తే స్టాక్ ఉంటేనే ఆఫర్ అయితే పెడతారు. ఒకవేళ వస్తే X100ని మించిన కెమెరా ఫోన్ 50,000లో వేరే ఏదీ లేదు. అండ్ ఆన్లైన్ అని కాదు, ఈ దసరా దీవాళీ టైంలో ఆఫ్లైన్లో ఎక్కువ ఆఫర్ ఉండే అవకాశం ఉంది ఈ X100 సిరీస్కి సంబంధించి. ప్రీవియస్లీ X90 సిరీస్ సోనో విజన్లో, రిలయన్స్ ట్రెండ్లో, క్రోమాలో అయితే మంచి ఆఫర్కి అయితే వచ్చింది. సిమిలర్గా ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉంది. ఆఫ్లైన్లో ట్రై చేయండి. 50,000లో వస్తే కెమెరా కోసం X100ని ఎలాంటి డౌట్ లేకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ 50,000లో కంటెంట్ క్రియేటర్ అయ్యి ఉండి బెస్ట్ వీడియో క్వాలిటీ కావాలనుకునే వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ iPhone 15. లేదు పెద్ద బ్యాటరీ పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే 15 ప్లస్ ఒక 10,000 ఎక్కువ అవుతుంది. లేదు iPhone 15 అంత బడ్జెట్ లేదు, 50,000కి ఈ సేల్లో వస్తుంది కదా, అంత లేదు, ఓ 40-42 ఉంది అనుకుంటే iPhone 14 ప్లస్ని వీడియో కోసం అయితే కన్సిడర్ చేయొచ్చు. ఫొటోస్ అంటారా, ఐఫోన్స్ కంటే ఆండ్రాయిడ్ ఫోన్స్లోనే ఆ ప్రైస్ అయినా మంచి ఫొటోస్ అయితే వస్తాయి దాదాపు అన్ని ఫోన్స్లో. బట్ వీడియో కోసం మాత్రం 40,000 రేంజ్లో వస్తే iPhone 14ని కన్సిడర్ చేయొచ్చు. లేదు పెద్ద బ్యాటరీ పెద్ద డిస్ప్లే కావాలనుకుంటే 14 ప్లస్ని ఇంకొక 7-8,000 ఎక్కువైనా కన్సిడర్ చేయొచ్చు. బట్ నా రికమెండేషన్ బెస్ట్ వీడియో ఫోన్ iPhone 15 50,000లో, ఆండ్రాయిడ్లో చూసినా ఐఫోన్లో చూసినా. అండ్ నెక్స్ట్ 60,000 దాటితే మీకు Vivo X100 Pro ఒకవేళ స్టాక్ ఉంటే 65,000కి వస్తే ఇది కూడా ఆఫ్లైన్లోనే ట్రై చేయండి. బెస్ట్ కెమెరా ఫోన్ ఇప్పటికి కూడా నా దగ్గర అయితే ఉంది, మా వైఫ్ యూజ్ చేస్తున్నారు. సో ఫొటోస్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈవెన్ దో నా దగ్గర Xiaomi 14 Ultra ఉంది అండ్ iPhone 15 Pro Max వీటన్నిటితో కూడా నేను కంపేర్ చేసి టెస్ట్ చేశాను. ఫొటోస్ పరంగా ఈవెన్ S24 Ultraతో కంపారిజన్ వీడియో కూడా డెడికేటెడ్గా మన ఛానల్లో ఉంది, చూడండి. సో దాన్ని కొట్టే ఫొటోస్ ఫోనే లేదు, వీడియోలో మాత్రం కొంచెం అటు ఇటు ఉండొచ్చు. బట్ ఫొటోస్ పరంగా అండ్ వీడియో క్వాలిటీ కూడా బెస్ట్ ఉంది. బట్ వేరే ఫ్లాగ్షిప్ ఫోన్స్ కొంచెం బెటర్గా ఉండొచ్చు కొన్ని డిపార్ట్మెంట్స్లో. బట్ నా ఫేవరెట్ కెమెరా ఫోన్ Vivo X100 Pro 2024లో. ఒకవేళ 65,000లో వస్తే ఎలాంటి డౌట్ లేకుండా కొనండి, అది ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా. అండ్ నెక్స్ట్ ఇది 70,000 బడ్జెట్లో Samsung Galaxy S23 Ultra అయితే వస్తుంది. సామ్సంగ్లోనే కావాలి బెస్ట్ కెమెరా ఫోన్ అండ్ ఓవరాల్గా మంచి ఫోనే S23 Ultra. 70,000లో వస్తేనే కొనండి. 80,000కి అయితే సేల్ ప్రైస్ ఆల్రెడీ లైవ్ అయింది. బట్ ఎగ్జాక్ట్ సేల్ మనకి 26th నైట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అప్పుడు ఏమైనా ఎక్స్ట్రా కూపన్ వస్తే 70,000లో S23 Ultra ఇంకా కిల్లర్ డీల్ అవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆల్రెడీ 74,000కి ప్రైమ్ డేస్లోనే వచ్చింది, ఇప్పుడు 80,000 అంటే సో బెస్ట్ డీల్గా అనిపించట్లేదు. లేదు ఖచ్చితంగా మీకు కావాలి ఆ ప్రైస్ రేంజ్లో శాంసంగ్ కొనే కావాలనుకుంటే ఇప్పటికి కూడా కొనొచ్చు, 80,000లో వస్తుంది. బట్ 70,000 అయితే మంచి స్వీట్ స్పాట్ డీల్ అని నా ఉద్దేశం. నెక్స్ట్ 85,000-90,000లో బెస్ట్ కెమెరా ఫోన్ కావాలంటే Samsung S24 Ultra అని కన్సిడర్ చేయొచ్చు. శాంసంగ్లో చూస్తే ఫొటోస్ పరంగా నేను ఆల్రెడీ కంపారిజన్లో ప్రూఫ్ చేశాను, X100 Pro S24 Ultra కన్నా బెటర్గా పర్ఫార్మ్ చేస్తుంది. ఇది శాంసంగ్ లవర్స్కి కోపం వచ్చినా ప్రాక్టికల్గా టెస్ట్ చేస్తే అదే ప్రూవ్ అయింది. బట్ స్టిల్ ఓవరాల్ బ్యాలెన్స్డ్ కెమెరా ఆప్షన్గా S24 Ultraని 90,000లో వస్తే కన్సిడర్ చేయండి. 1 lakh అబోవ్ అయితే. సో లాంచ్ అయిన కొత్తలోనే వచ్చింది, ఇప్పుడు కొత్తగా 1 lakh పైన మనం కొనేది ఏముంది, అది పెద్ద ఆఫర్ ఎలా అవుతుంది. అండ్ నెక్స్ట్ ది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ iPhone 15 Pro అండ్ Pro Max పై కూడా ఈసారి భారీ డిస్కౌంట్ అయితే ఉండబోతుంది. ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ టీచ్ చేస్తుంది, ఫస్ట్ టైం ప్రో సిరీస్ పై డిస్కౌంట్ ఉండడం బిగ్ బిలియన్ డేస్ లో. ఒకవేళ బిలో 1 lakh లో వస్తే iPhone 15 Pro ని ఒకవేళ 85-90లో. సో ఇవి 9,000 నుంచి 1 lakh వరకు నా రికమెండేషన్స్ కెమెరా ఫోన్స్ కి సంబంధించి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మధ్యలో ఏదైనా బెస్ట్ కెమెరా ఉండి నేను స్కిప్ చేసినట్టు అనిపిస్తే కింద కమెంట్ చేయండి, నేనైతే మళ్ళీ దానికి రిప్లై ఇస్తాను. చాలా మట్టుకు ఫోన్స్ అయితే నేను చెక్ చేశాను, కొన్నింటిని కావాలనే స్కిప్ చేశాను. బట్ స్టిల్ మీకు ఏదైనా వ్యాలిడ్ ఫోన్ అనిపిస్తే, మంచి కెమెరా ఫోన్ అనిపిస్తే కమెంట్ చేయండి, నేను ఎందుకు దాన్ని ఇగ్నోర్ చేశాను మీకైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.